కావలిలో సైబర్ మోసం జరిగింది. ప్రభుత్వ పథకాల ద్వారా నగదు తన ఖాతాలో జమ చేస్తామని నమ్మించి కావలికి చెందిన భాను అనే గృహిణిని కొందరు మోసగాళ్లు ముంచారు. సైబర్ నేరగాళ్లు ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ఓ క్యూఆర్ కోడ్ పంపించామని, దాన్ని స్కాన్ చేస్తే డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పారు. టెక్నికల్ సమస్య పేరుతో 7 సార్లు క్యూఆర్ కోడ్ పంపించి ప్రతిసారి స్కాన్ చేయించారు. చివరికి భాను ఒక కోడ్ ను ఓకే చేయడంతో ఆమె ఖాతాలోని 71,000 నిమిషాల్లో మాయమయ్యాయి. భాను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. కావలిలో సైబర్ మోసం జరిగింది. ప్రభుత్వ పథకాల ద్వారా నగదు తన ఖాతాలో జమ చేస్తామని నమ్మించి కావలికి చెందిన భాను అనే గృహిణిని కొందరు మోసగాళ్లు ముంచారు. సైబర్ నేరగాళ్లు ఆమెకు వాట్సాప్ కాల్ చేసి ఓ క్యూఆర్ కోడ్ పంపించామని, దాన్ని స్కాన్ చేస్తే డబ్బులు ఖాతాలో పడతాయని చెప్పారు. టెక్నికల్ సమస్య పేరుతో 7 సార్లు క్యూఆర్ కోడ్ పంపించి ప్రతిసారి స్కాన్ చేయించారు. చివరికి భాను ఒక కోడ్ ను ఓకే చేయడంతో ఆమె ఖాతాలోని 71,000 నిమిషాల్లో మాయమయ్యాయి. భాను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.